నా విషయంలోనే దేవుడు ఈ మాట అవుట్ చేస్తున్నాడు అని మీరు స్వీకరించండి. ఈ మాటని ఏంటంటే ఆయనే అంటున్నాడు, అందరిలో నిన్నొకదానిగా నేను చూడలేదమ్మా, అందరిలో నువ్వొకడివని నిన్ను చూడలేదు నాయన, అందరూ వేరు నువ్వు వేరు అన్నట్టు నిన్ను ప్రత్యేకంగా గుర్తించాను నేను. సీమోనా సీమోనా, అందరూ వేరు నువ్వు వేరు అన్నట్లు నేను నీ విషయంలో గొప్ప ఆలోచనలకు చేస్తున్నాను. నువ్వేంటి నాయనా, లేదు లేదు నీ ఆలోచనలు వేరు, నేను అందరిలో ఒక్కడిని అన్నట్టుగా వెళ్ళిపోయావేంటి, నా ఆలోచనలు తారుమారు చేశావేంటి అని నాడు సీమోనుతో అన్న అదే యేసు ఈరోజు నీతో అంటున్నాడు చెల్లి, నీతో అంటున్నాడు తమ్ముడు, నీతో అంటున్నాడు చెల్లి, తమ్ముడు, అక్క, అన్న, అమ్మా, నాయన. అందరి మైండ్ వేరు, నీ మైండ్ వేరు. నువ్వు ప్రత్యేకమైన పాత్రవని మురిసిపోయాను, ముచ్చట పడ్డాను. ఏంటి అందరిలాగా నువ్వు కూడా పిచ్చిగా తయారైపోతున్నావు? ఏంటి అందరిలాగా నువ్వు కూడా చాదస్తంగా తయారైపోతున్నావు? ఇది నీ ముందు దేవుడు ఉంచుతున్న ప్రశ్న. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ నిద్రపోతే నిద్రపోయారు, నువ్వన్నా మేలుకొని ఉండలేవా అన్నాడు. ఈ మాటని ఇది నన్నే అని నేను ఎందుకు తీసుకోమన్నానంటే, తీసుకోవాలి, తీసుకుంటేనే నువ్వు ప్రయోజకుడు అవుతావు, ప్రయోజకురాలి అవుతావు. ఇది నాతోనే మాట్లాడుతున్నాడు, ఇది నాకే, నన్నే అని నువ్వు తీసుకుంటేనే నువ్వు ప్రత్యేకింపబడిన పాత్ర అవుతావు. ఒకవేళ 1,000,000 మంది ఇది వింటే 1,000,000 మంది కూడా దీన్ని స్పెషల్గానే తీసుకోవాలి, ఇది నాకే అని. ఎందుకో చెప్తాను, దానికి కూడా కారణం. ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తా. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవితంలో ఆయన పలికిన ఒక మాట, తన తోటి స్టూడెంట్స్ నిద్రపోయే టైంలో నిద్రపోతున్నారు, చదివే టైంలో చదువుతున్నారు. ఈయన రాత్రి పగలు తేడా లేకుండా పుస్తకాలు ముందేసుకొని ఒక పిచ్చి పట్టిన వాళ్ళలాగా చదువుతున్నాడు. తన స్నేహితులు అన్నారు, అంబేద్కర్ నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఏం చేస్తున్నావు నువ్వు, ఇలా అయితే నీకు మానసిక బలహీనత వస్తుంది, మెంటల్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది, బ్రెయిన్కి విశ్రాంతి ఉండాలి, నువ్వు రాత్రి పగలు తేడా లేకుండా ఏంటిది, మమ్మల్ని చూడు, మేము తినేటప్పుడు తింటున్నాం, చదివేటప్పుడు చదువుతున్నాం, పండుకునేటప్పుడు పండుకుంటున్నాం, నువ్వేంటి రాత్రి పగలు తేడా లేకుండా ఇట్లాగా, నీకు ఇంకేం పట్టదా, పుస్తకాలే తినేటట్టున్నావు నువ్వు అని ఆయన మాట్లాడితే, ఆయన పలికినటువంటి మాట నేను విన్నాను, కొంతమంది మహనీయులు చెప్పగా నేను విన్నానండి. ఆయన పుస్తకంలో కొన్ని స్టోరీస్ చదివాను. ఆయన మీద ఒక మూవీ తీశారు, అంబేద్కర్ గారి మీద, ఆ మూవీ కూడా చూశాను. ఆయన పలికిన మాట, వాళ్ళు వేరే వర్ణాలకు చెందిన పిల్లలు, వాళ్ళని గురించి ఆయన అన్నాడు, మీ వారు ముందే మేలుకున్నారు, మీరు ఇప్పుడు నిద్రపోయినా ఇబ్బంది లేదు, నా వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు, నేనన్నా మేలుకోపోతే వాళ్ళను కాపాడే దిక్కే లేదు. ఆ మాట ఎన్నిసార్లు నేను సింగిల్గా ఉన్నప్పుడు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నానో నేను. నీకేమన్నా అనిపిస్తుందా ఆ మాట విన్నప్పుడు? ఏం స్పందన ఉండదా నీకు? స్పందన లేకపోతే నువ్వు గుంపులో గ్లోరీ, నలుగురిలో నత్తనియలు నువ్వు అంతే. అది తాకినప్పుడు స్పందించింది నీ హృదయం అంటే నువ్వు స్పెషల్ అంతే, యేసు నామములో. హల్లెలూయా. అందరూ వేరు, నువ్వు వేరంతే. అందరూ తల దించుకొని ప్రయాణం చేస్తారేమో, నువ్వు తల ఎత్తి నిలబడాల్సిన వ్యక్తివని గుర్తుపెట్టుకో. అందరూ నిద్ర పోతారేమో, నువ్వు నిద్ర మేల్కొని పోరాడాల్సిన వాడు అని గుర్తుపెట్టుకో.
అందరూ వంకర టింకర్లో తిరుగుతారేమో, నువ్వు చక్కగా ప్రయాణం చేయాల్సినడు అని గుర్తుపెట్టుకో. అందరూ వెర్రిమొరి చేస్తారేమో, నువ్వు అలాగూ ప్రవర్తింప వీలు లేదో. నువ్వు ప్రత్యేకింపబడిన వాడు, ప్రత్యేకింపబడిన దానవని గుర్తుపెట్టుకో. తాకపోతే నేను చెప్తున్నాక గుంపులో గ్లోరీ, నలుగురిలో నతనీయులు. కానీ అంబేద్కర్ గారు అలా కాదు. అన్నా ఆయన గురించి మనకెందుకు అని ఒకవేళ మీలో ఎవరైనా అంటారేమో. ఖచ్చితంగా ఆయన గురించి నాకు అవసరమే. ఆయన క్రైస్తవ్యం స్వీకరించలేదు కదా, బుద్ధిస్టు కదా అని మీరు ఎవరైనా అంటారేమో. స్వీకరించకపోయినా నాకు అవసరమే ఆయన. ఎందుకంటే మోషే లైఫ్ను చదివినోడు ఆయన, మోషే జీవితాన్ని చదివినోడు ఆయన. బైబిల్ ఎరగని వ్యక్తి ఏం కాదు, మేధావి ఆయన. ఆయన చదవని పుస్తకం ఏది? చాలా పుస్తకాలు స్టడీ చేసినోడు బైబిల్ చదవడా? మోషే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తన స్వజనం కోసం మోషే ఎలా అంకితమై వారిని దాస్య శృంఖలాల్లో నుంచి బయటికి తీసుకొచ్చాడో, ధర్మశాస్త్రం అంతా కూడా మోషే ధర్మశాస్త్రమే కదండి. లా అంతా బైబిల్లో చెప్పబడిందల్లా. ఈరోజు మనం ఉపయోగించే లాలో కూడా చాలా వరకు బైబిల్లో చెప్పబడిన అంశాలు ఉన్నాయి, తెలుసా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొద్దిగా ఇది అది రెండు స్టడీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ సత్యం. మోషే లైఫ్ చదివినోడు ఆయన. నా జనాంగానికి నేను అలాగనే కావాలనుకున్నాడు. దూరదేశాలకు వెళ్ళి, విదేశాలకు వెళ్ళి చదువుతూ ఉంటే కన్న కొడుకు చనిపోయాడు. వచ్చే పరిస్థితి లేదు. కన్నీళ్లతో లెటర్ రాసుకున్నాడు భార్యకి, వచ్చే పరిస్థితుల్లో లేనమ్మా అని ఆమెను ఓదారుస్తూ, తప్పదు ప్రజల క్షేమం కోసం, ప్రజల రక్షణ కోసం, నా ప్రజల విమోచన కోసం నేను ఈ త్యాగాలు చేయక తప్పదని దుఃఖపడ్డాడు. అందరిలాగా నేనెట్లా నిద్రపోతాను, అందరిలాగా నేనెట్లా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తాను? ఇది మూడు ప్రదేశాలకు చెంది వర్తిస్తుంది. ఇది నంబర్ 1. ఒక కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉంటే, కుటుంబ క్షేమాన్ని ఆశించిన వ్యక్తిగా ఉంటే, అందరిలాగా నేను ఎలా ఉంటాను, అందరూ ఒకవేళ పిచ్చిగా ప్రవర్తించినా నేనన్నా బాగుండాలి. ఇది ఫ్యామిలీకి. సంఘానికైతే సంఘములో అందరూ వారి వారి స్వార్థం కోసం ఒకవేళ అడుగులేస్తుంటే నేనన్నా దేవుని కొరకు పని చేయాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి అన్న పట్టుదలలోకి రావడానికి. 3వది, సేవకురాలైతే అందరూ ఎలాగా బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యత రాహిత్యంగా కొంతమంది జీవిస్తున్నారు. అందరి వలె నేను ఎట్లా అలాగ ఉండాలి, అందరూ నడిచిన తురవల్లో ఎట్లా పడితే అట్లా నేను ఎలా నడవగలను, నేను నడవకూడదు. అర్థమైందా నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. నా మట్టుకు నా జీవితానికి దీన్ని నేను నేను నా లైఫ్కి ఇది అన్వయించుకునే యుద్ధరంగంలోకి దిగా. దేవునికి స్తోత్రం. ఈరోజు కొంతమంది మంచి డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, ప్రీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో వ్యక్తులు ఉన్నారు, రకరకాల జాబుల్లో, హోదాలలో, స్థితులలో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మనకంటే బాగా బైబిల్ తెలుసు. మంచి ప్రార్థనా పరులు కూడా అయి ఉండొచ్చు. దేవుని మాటల పట్ల, దేవుని చర్యల పట్ల బహు ఆసక్తి కలిగిన వారు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఇవ్వబడిన చదువు, తలాంతు, జ్ఞానం సమస్తం కూడా వాళ్ళు చేసే వృత్తులలో, ఉద్యోగాలలో ఆ కుటుంబ పోషణార్థం, భవిష్యత్తుకి ఏమి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారు, వైద్య వృత్తి చేస్తూ
కొంతమందికి వైద్య సేవ చేస్తున్నాను, వచ్చిన పావలా పెడదు, భవిష్యత్తుకి పిల్లలకి కుటుంబానికి కొదువు లేకుండా చూసుకున్నానని తృప్తిలో బతుకుతున్నారు. కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటారు, కొంతమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఓకే, మరి ఈరోజు సేవ చేస్తున్నటువంటి దైవ జనాంగం అలాగునే ఏదో వాళ్ళకి దగ్గర వాళ్ళు చేసుకొని హాయిగా ఏదో 4 కాసులు సంపాదించుకుంటా, ఏదో చర్చిలో 4 పైసలు చందా రాల్పుతా ప్రశాంతంగా హాయిగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు సెలవుల్లో హాయిగా ఆ టూర్ వేసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, ఇబ్బంది లేకుండా గడిపేయచ్చు ఈరోజు సేవకులు కూడా చాలామంది. కానీ దేవుడు అన్న మాట వినబడింది వాళ్ళకి. బాబు నువ్వు కూడానా అమ్మా, నా బంగారు తల్లి నువ్వు కూడానా అమ్మా, వాళ్ళలాగా వీళ్ళలాగా నువ్వు నా రక్తము చేత విమోచింపబడి ప్రత్యేకింపబడిన దానవై ఉండి నీవెట్లా బాధ్యత లేకుండా వ్యవహరిస్తావు? నీవెట్లా బాధ్యత లేకుండా వ్యవహరిస్తావు నాయనా? ఓకే, నిన్ను కూడా లెక్కలో కొట్టేసుకోమంటావా, అందులో కలిసిపోయావని? పర్వాలేదమ్మా, చేసేదేముంది, దొరుకుతారులే, నాకు తగ్గోళ్ళు నాకు దొరుకుతారులేమ్మా. నువ్వు వాటిలో మరి తలమునకలు అయిపోయావు కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయిన దాకా నీకు అదే 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 బిజీ లైఫ్ అయిపోయింది కదా. లోపల ఆత్మల భారం ఉంటుందేమో అనుకున్నానమ్మా నీకు. అది చేసుకుంటేనే ఓ పక్కన ఆత్మల కొరకు ఆరాట పడతావేమో, వచ్చిన అవకాశాన్ని పోనీయకుండా నన్ను గూర్చిన వార్తను అందించి ఆత్మలను రక్షిస్తావేమో, ఆత్మలను నాకు నరకం నుండి కాపాడి అప్పగిస్తావేమో అనుకున్నానమ్మా. నిన్ను తేడా పడ్డాను నైనా, నిన్ను అలా అనుకున్నాను నేను. నువ్వు మంచి పాత్ర అవుతావు, నువ్వు నా కొరకు ఫలిస్తావని కొంచెం నీ మీద కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాలే. లేదు పొరపడ్డాను, నువ్వు అందరిలో ఒక్కటివి అని రుజువు చేసుకున్నావు. ఓకే, పర్వాలేదు, నాకు దగ్గర నాకున్నారులే, ఏమైంది, పర్లేదులేమ్మా అని ఆయన ఒకవేళ గాయపడుతున్నాడేమో ఆలోచించు. అది నా పాయింట్. ఒకవేళ ఆయన ఆత్మలో దుఃఖపడుతున్నాడేమో, మూలుగుతున్నాడేమో, నీ విషయంలో ఆయన లక్ష్యాలన్నీ కూడా వ్యర్థపుచ్చబడేసరికి ఆయన వేదన చెందుతున్నాడేమో, మూలుగుతున్నాడేమో, ఒక్కసారి ఆయన వైపు చూడమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అది విషయం.